ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందిని ఆశీర్వదిస్తున్నాను. అద్భుతమైన రీతిగా 10 మాసాలు ప్రభువు నడిపించాడు. 11వ మాసంలో మనం ప్రవేశించి ఉన్నాం. నిశ్చయముగా 10 మాసాలు అద్భుతముగా నడిపి 10 మాసాలు పోషించినటువంటి తండ్రి ఈరోజు ఆయన లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహించిన అమూల్యమైన లేఖన భాగం ఏంటో తెలుసా? నహుము 1:13 వాక్యంలో, వారి కాడి మ్రాను నేను విరుగగొట్టేదను, వారి కట్లను తెంపేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగం మీరు గమనించినట్లయితే, శత్రువు యొక్క కాడి మ్రాను, ఏ కాడి మ్రాను నీ మీద మోపబడి మోయలేక కృంగిపోయావో ఆ కాడి మ్రాను నీ మీద ఇకపైన మోపబడకుండానట్లు ఆ బరువైన కాడి మ్రానును విరుగగొట్టేదను అంటాడు. నిశ్చయముగా ఎద్దుల మీద మోపబడుతున్న కాడి మ్రాను మాత్రమే కాదు, కాడి మ్రాను లాంటి బరువైనటువంటివి మీ మెడల మీద పడి, అయ్యో నేను మొయ్యలేకపోతున్నాను, నేను కడతీర్చలేకపోతున్నాను, దీన్ని భరించలేకపోతున్నాను, నా శక్తికి మించిన భారము, నా శక్తికి మించిన బాధ్యత కాడి మ్రానులాగా నా పైన ఉన్నది, ఈ అప్పుల భారము, ఈ వడ్డీల భారము, నా జీతముతో వాటిని సర్దుబాటు చేయలేక, అప్పుల వారికి సమాధానం చెప్పలేక కృంగిపోతున్నాను, ఇవన్నీ కూడా నా మీద కాడి మ్రాను వలె ఉన్నాయని కలవరి పడుతూ ఉన్నావా? దేవుని కృపలో 10 మాసాలు గట్టించాయి, కానీ ఇంకా ఈ కాడి మ్రానును నేను మోయలేకపోతున్నానని విలపిస్తున్నా. నీ జీవితంలో ఈ కాడి మ్రాను నేను భరించలేకపోతున్నానని కలవరపడుతున్న నీ జీవితంలో ప్రభులు వారు అంటున్నారు, ఈ నీ మీద ఇకపైన ఆ కాడి మ్రాను ఉండకుండానట్లు నేను దాన్ని విరగగొట్టేదను. ఏ కట్లలో నువ్వు పట్టబడి ఉన్నావో ఆ కట్లన్నిటినీ నేను తెంపేదను. కాబట్టి ఏ విధమైన కట్లలోనూ, ఏ విధమైన కాడి మ్రాను క్రింద నువ్వు కనబడినప్పటికీ, అయ్యో నేను వీటిలో నుంచి విడుదల పొందలేనని, వీటిలో నుంచి తప్పించుకోలేనని ఏ కార్యములు నువ్వు కుమిలిపోతున్నావో, కలవరపడుతున్నావో, వాక్యం అంటుంది, ప్రభులు వారు అంటున్నారు, ఆ కాడి మానులను విరగగొట్టి కట్లన్నిటిని తెంపి నిన్ను విడిపించేదను. అద్భుతముగా శ్రీమంతుడగు దేవుడు నీ కాడి మానులను విరగగొట్టి కట్లన్నిటిని తెంపి నూతనమైన మేలుతో నిన్ను నింపబోతున్నాడు. నాట్ ఓన్లీ దట్, అద్భుతమైన రీతిగా నీవు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించు నాటికి నీ ప్రతి విధమైన కట్లను తెంచి, ప్రతి విధమైన కాడిమానులను విరగొట్టి నీకు సంపూర్ణమైన విడుదల ప్రకటించి మేలుతో నింపబోతున్నాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చిన క్రీస్తు కన్నులు పైకెత్తి స్తోత్రము చెల్లించిన తర్వాత లాజరును చూచి, లాజరు లేచి బయటికి రా అనగానే బయటకు వస్తున్నాడు. అక్కడ నిలబడిన వారితో ఏమంటాడో తెలుసా? వాని కట్లు విప్పి పోనీయుడి. నిశ్చయముగా ఎన్ని కట్లు నీ పైన ఉన్నా, ఎంత బరువైన కాడిమాను నీ మెడ మీద ఉండి నీవు లేచి నిలబడలేనంత స్థితిలో ఉన్నా, శ్రీమంతుడగు దేవుడు వ్రాసిన ఈ మాట మనకు అనుగ్రహించిన వాక్య ప్రకారం మీ మీద బరువుగా ఉండి మీరు చక్కగా నిలవలేనంతగా ఏదైతే కాడిమానులాగా ఉన్నదో దానిని విరగొట్టి నీ కట్లన్నిటిని తెంచి సంపూర్ణమైన విడుదల ప్రకటించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, నా రక్షక మీకు వందనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వాక్యములో, అయ్యా దుర్మార్గుడు కట్టిన కట్లను కాడిమాను మోకులు విప్పుట నువ్వు ఏర్పాటు చేసుకున్న ఉపవాసమని వ్రాయబడ్డది కదా. ఈరోజు నాయన నీ దాసులకు, నా ప్రేక్షకులు ఏ కాడి మ్రాను క్రింద కనబడి నలపబడి లేవలేకున్నారో ఆ కాడి మ్రానులను ప్రభా మీరు మీ వాక్కు చేత, మీ శక్తి చేత విరగొట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ కట్లలో, ఏ బంధకాలలో ఉన్నారో అయ్యా నీవు చెరగా కొనిపోయి బంధకము నుండి విడిపించిన దేవుడు కనుక ఈ మాటలు వింటున్నాం.
నీ దాసులకు నా ప్రేక్షకులను నహూము 1:13 రాయబడ్డట్టు వారి కాడి మాను ఇకను వారి మీద ఉండకుండా విరగొట్టి వారి కట్లన్నీ తెంపి సంపూర్ణమైన విడుదల శాసించి మీ మేలుతో అలంకరించమని యేసు క్రీస్తు యొక్క మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్య ఆకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.